6 గ్యారంటీల అమలు విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, తమకు స్పష్టత ఉందని, దీని నుంచి ప్రజల నుంచి సమాచారం సేకరణ పూర్తయింది, ఇక అమలే తరువాయి అని చెప్తున్నారు. ఒక 3-4 రోజులుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాయితీ పైన 500 రూపాయల సిలిండరు, వీటిపైన చర్చ జరుగుతున్నది. ఇందులో ఉచిత విద్యుత్తును ఏ ప్రాతిపదిక మీద ఇవ్వబోతున్నారు, ఎవరు దీనికి అర్హులు? ఉదాహరణకు మన రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే కనుక ఇవి ఆ సంఖ్యకు అటు ఇటుగా ప్రజాపాలనలో 200 యూనిట్ల విద్యుత్తుకు అర్హులైన వారు 81 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో హైదరాబాద్ నగరం నుంచి 49.5 లక్షల మంది చేసుకున్నారు. అయితే దీంట్లో 30 లక్షల మంది వారు చెప్పిన ఆధారాలు సమర్పించారు. 10 లక్షల మంది వరకు అసలు పట్టించుకోలేదు. ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదు వాళ్ళు. 5 లక్షల మంది రేషన్ కార్డు ఇవ్వలేదు. హైదరాబాద్ సంబంధించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇవ్వబోతున్నారు? ఉదాహరణకు హైదరాబాద్లో 25 నుంచి 25 లక్షల నివాసాలు ఉన్నాయనుకుందాం. ఈ 25 లక్షల నివాసాలలో రెంట్కుండే వాళ్ళు ఉంటారు. ఈ రెంట్కుండే వాళ్ళ పేరు మీద మీటర్ ఇస్తారా? మరి అప్పుడు ఓనర్ ఒప్పుకుంటాడా దానికి? ఇది ఎట్లా ఉన్నదంటే, భూమి యజమాని ఎవరైతే ఉన్నారో అక్కడ కౌలుదారులకు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, రైతు భరోసా కింద. ఇక్కడ రైతు పట్టాదారు ఉంటాడు. పట్టాదారుకు కౌలుదారుకు ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ వస్తున్నదో అదే ఇక్కడ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో కూడా యజమానికి కిరాయిదారులకు కూడా అదే వివాదం వచ్చేలా కనబడుతున్నది. దీనికి పరిష్కారం ఏమిటి? వీరు అర్హులుగా ఎట్లా గుర్తిస్తారు? ఏ ప్రాతిపదిక మీద మీరు తీసుకుంటారు? ఆ ఇంట్లో ఉన్న వారి పేరు మీద ఒకవేళ ఆ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అనుకుందాం, అది తీసుకొని పలానా మీటర్ నెంబరు ఇక్కడ ఉన్నది, పలానా గల్లీ, పలానా ఏరియాలో పలానా నెంబరు, ఇన్నో అపార్ట్మెంట్లో ఇన్నో ఫ్లోరు, ఈ రూమ్ నెంబర్ ఇంత, ఇంటి నెంబర్ ఇంత అని ఉంటుంది. దానికో మీటర్ ఉంటుంది. ఆ యజమాని, కిరాయికి ఇచ్చిన యజమాని ఆ అపార్ట్మెంట్ అనుకుందాం, అతను ఒప్పుకుంటాడు వాళ్ళ పేరు మీద మారితే. ఎందుకంటే ఇవాళ కేవైసీ విషయంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, చివరికి కరెంటు బిల్లు అయినా అంటారు. మరి కరెంటు బిల్లు కనుక ఈ కిరాయికున్న వారి పేరు మీద వెళ్ళిపోతే వారు ఒప్పుకుంటారా? సాధారణంగా ఒక విషయాన్ని అర్థం చేయించడానికి చాలా కష్టమవుతుంది. ఇవాళ ఓటేయనికి చదువుకున్న వాళ్ళు ఓటేస్తేనే చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతున్నది. అంటే గందరగోళం, గజిబిజి ఉంటుంది. ఇట్లాంటి సమయంలో ప్రజలకు ఈ విషయాన్ని అర్థం చేయించి వాళ్ళు చెప్పిన 100 రోజుల లోపల దీన్ని గ్యారంటీ తీసుకొని పోగలరా అనే ఒక సందేహం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు వారు ఒక ప్రాతిపదిక అనుకుంటున్నట్లు ఒక సమాచారం వస్తున్నది. రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నదో ఈ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హతతో పాటుగా ఉదాహరణకు వాళ్ళు 2022-23 సంవత్సరంలో 2000 యూనిట్ల వరకు సగటున విద్యుత్తు కాలిస్తే కనుక వారు ఈసారి అర్హులు. లేదు 200 యూనిట్ల లోపు కరెంటు కాలుస్తూ ఉండాలి వాళ్ళు, అలాంటి వారు అర్హులు అన్నప్పుడు కేవలం హైదరాబాద్ నగరంలోనే 200 యూనిట్ల లోపు విద్యుత్తు కాలుస్తున్న గృహాల సంఖ్య, అంటే రెంట్కున్న వాళ్ళు నాకు కలుపుకుంటే కనుక దగ్గర 25 లక్షల పైబడి ఉన్నారు. మరి 25 లక్షల పైబడి ఉన్న వాళ్ళంతా అర్హులే కదా. వీరికి ఏ ప్రాతిపదిక మీద ఇవ్వబోతున్నారు? తర్వాత దీనికి అవుతున్న ఖర్చు ఎంత? ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులలో 30% వరకు వారు సమర్పించిన పత్రాలు సరిగా ధృవీకరణ కాలేదు అనే ఒక అభిప్రాయం ఉన్నది. ఈ ధృవీకరణ కాని వాటికి ధృవీకరణ ఎట్లా చేస్తారు? ఇవన్నీ కూడా కొన్ని సందేహాలుగా మిగిలి ఉన్నాయి. ఈ ఉచిత విద్యుత్ విషయంలో కనుక స్పష్టత ఇస్తే ఇక రైతు భరోసా విషయంలో మనం వాళ్ళు అంటున్నారు రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకొని వస్తాం, ధరణిని మారుస్తాము, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలలో హక్కుదారు అంటే ప్రస్తుతం సాగుదారులలో కౌలు ఒక ఆప్షన్ కూడా పెడతాము, ఇత్యాది విషయాల గురించి మాట్లాడుతున్నారు. సరే, అదంతా ఒక విషయం అయితే కనుక రెండవది ఈ పట్టాదారు కౌలుదారుకు క్లారిటీ ఇవ్వడము, ఇక్కడ హౌజ్ ఓనర్కు రెంట్దారుకు ఇవ్వడము, ఈ రెండు ఇక్కడ కరెంటు ఇస్తే కనుక అక్కడ కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎవరు అర్హులు, దానికి అర్హత ఏమిటి అన్నప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు. దీంట్లో ఇందాక మనం చెప్పిన సమస్యను పరిష్కరిస్తే కనుక సులభంగానే 200 యూనిట్ల విద్యుత్తుని ఇవ్వవచ్చు. బహుశా దీనికి అవుతున్న ఖర్చు రమారమి 3,500 నుంచి 4,000 కోట్ల వరకు అదనపు భారం ప్రభుత్వం పైన పడబోతున్నది.